గైస్ మన ఛానల్లో ఎక్కువగా సింపుల్ రెసిపీసే ఉంటాయి. అందులో ఈ క్యారెట్ రైస్ ఒకటి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. 1 గ్లాస్ బాస్మతి రైస్ ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు, కొంచెం సన్నగా కట్ చేసిన పొటాటోస్ వేసుకుని రుచికి తగ్గ ఉప్పు వేసుకుని చక్కగా ఇవన్నీ కూడా మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మామూలు రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుని మధ్యలో ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం మనకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే చక్కగా పర్ఫెక్ట్గా క్యారెట్ రైస్ రెడీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.